ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. సంరక్షకులకు అంటే గార్డియన్స్కు అండగా నిల్చే ఒక చట్టం గురించి. ఇది కొంచెం సెన్సిటివ్ విషయమే, కానీ తెలుసుకోవడం చాలా అవసరం. అసలు ఈ చట్టం ఎందుకు అంత ముఖ్యం? ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది? అది తెలియాలంటే ముందు మనం ఒక చిన్న కథలోకి వెళ్దాం. ఒక తండ్రి తన బిడ్డ కోసం తీసుకున్న ఒక చాలా పెద్ద ప్రమాదకరమైన నిర్ణయం గురించిన కథ ఇది. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఈ మాటల్లోనే ఎంత ఆందోళన, ఎంత నిస్సహాయత ఉందో, పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమైపోతుంది. ఇది కేవలం ఒక డైలాగ్ కాదు, ఒక ప్రాణం కోసం జరుగుతున్న పోరాటం. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఆ తండ్రి ఆపరేషన్కి ఒప్పుకున్నాడు. మరి చట్టం దృష్టిలో అతను హీరోనా లేక క్రిమినలా? ఒకవేళ పాపం ఆపరేషన్ ఫెయిల్ అయి బాబుకేమైనా అయితే ఆ తండ్రిని హంతకుడంటారా? ఇదే మనం ఈరోజు తేల్చుకోబోయే పెద్ద ప్రశ్న. మనం ఇందాక వేసుకున్న ప్రశ్నకు సమాధానం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 27లోనే ఉంది. ఇది ఊరికే ఒక సెక్షన్ కాదు, క్లిష్టమైన పరిస్థితులలో సంరక్షకులకు అండగా నిలబడే ఒక కవచంలాంటిది. అసలు ఈ సెక్షన్ 27 ఏం చెబుతోంది? చాలా సింపుల్గా చెప్పాలంటే 12ఏళ్ల లోపు పిల్లల కోసం కానీ, లేదా మానసిక స్థితి సరిగ్గా లేనివాళ్ల మంచి కోసం, వాళ్ల సంరక్షకుడు మంచి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల అనుకోకుండా ఏదైనా హాని జరిగినా సరే అది నేరం కిందకి రాదు. ఇది నిజంగా చాలా పెద్ద ఊరట కదా? సరే, ఈ చట్టం ఎవరెవరికి వర్తిస్తుందో కొంచెం వివరంగా చూద్దాం. ఇది ఎవరికోసమంటే 12ఏళ్ల లోపు వయసున్న పిల్లలు, ఇంకా మానసిక అస్వస్థులు. మరి వాళ్ల తరఫున ఎవరు నిర్ణయం తీసుకోవచ్చు? వాళ్ల తల్లిదండ్రులు కావచ్చు, చట్టపరంగా నియమించబడిన సంరక్షకులు కావచ్చు, లేదా వాళ్ల బాధ్యత తీసుకున్న మరెవరైనా సరే, వాళ్లందరికీ ఈ అధికారముంటుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సెక్షన్ 27 అనేది పూర్తిగా కొత్తదేమీ కాదు. ఇంతకుముందు మనకు ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఉండేది కదా, అందులో ఇది సెక్షన్ 89గా ఉండేది. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో దీన్ని సెక్షన్ 27గా మార్చారు. అంతే, పేరు నంబరే మారాయి తప్ప దీని వెనకున్న ఉద్దేశం, రూల్స్ అన్నీ సేమ్ టు సేమ్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సెక్షన్ ఇచ్చే రక్షణ అన్లిమిటెడ్ కాదు. దీనికి కొన్ని గట్టి కండిషన్స్, కొన్ని హద్దులున్నాయి. ఒకవేళ ఆ గీత దాటారనుకోండి, అప్పుడు ఈ రక్షణ కవచం పూర్తిగా మాయమైపోతుంది. ఈ 4 రూల్స్ని మనం ఒక రకంగా గేట్ కీపర్స్ అని పిలవచ్చు. ఇవి చాలా స్ట్రిక్ట్. వీటిలో ఒక్కటంటే ఒక్కటి దాటినా సరే సెక్షన్ 27 ఇచ్చే ప్రొటెక్షన్ మొత్తం పోతుంది. ఆ కవచం బద్దలైపోయినట్టే. సరే, ఇంతకీ ఏంటా 4 కండిషన్లు చూద్దాం. మొట్టమొదటిది, కావాలని చంపాలనే ఉద్దేశం అస్సలు ఉండకూడదు. ఇక రెండోది, ఒక పని చేస్తే ప్రాణం పోయే అవకాశం ఉందని తెలిసినా ప్రాణాలు కాపాడటం లేదా పెద్ద జబ్బును నయం చేయటం లాంటి మంచి కారణం లేకుండా ఆ పని చెయ్యకూడదు. మూడోది, ట్రీట్మెంట్ కోసం తప్ప కావాలని ఎవరికీ తీవ్రమైన గాయాలు చెయ్యకూడదు. ఇక ఆఖరిది, 4వది, ఈ సెక్షన్ని అడ్డం పెట్టుకుని వేరే ఏ నేరాలకు సాయం చెయ్యకూడదు. ఓకే, థియరీ బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఈ రూల్స్ ఎలా వర్తిస్తాయి? కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. పదండి. ఇదిగో ఈ టేబుల్ చూడండి. ఇది చట్టంలోనే అఫీషియల్గా ఇచ్చిన ఉదాహరణ. ఒక సర్జన్ కేసన్మాట. ఇక్కడ చూడండి, గార్డియన్ అంటే తండ్రి పర్మిషన్ ఇచ్చాడు. ఆపరేషన్ బిడ్డ మంచి కోసమే. సర్జన్కు చంపాలనే ఉద్దేశం అస్సలు లేదు, కాని ఆపరేషన్లో రిస్కుందని అతనికి తెలుసు. అయినా సరే ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? నేరం కాదు. ఎందుకంటే ఉద్దేశం మంచిది, ప్రాణం కాపాడటమే లక్ష్యం. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ సెక్షన్ పవర్ ఏంటో అర్థం చేసుకోవడానికి. సరే, ఇప్పుడు మనం మొదలుపెట్టిన కథ దగ్గరికే మళ్ళీ వద్దాం. ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఈ రూల్స్ పెట్టి చూద్దాం. 1, బాబు వయస్సు 12ఏళ్లలోపే. 2, తండ్రి అంటే గార్డియన్ సమ్మతించాడు. 3, ఉద్దేశం బాబును బతికించడమే, హాని చెయ్యటం కాదు. 4, అదంతా బాబు మంచి కోసమే, సదుద్దేశంతో జరిగింది. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి? ఆ తండ్రికి సెక్షన్ 27 ప్రకారం పూర్తి రక్షణ ఉంటుంది. అది నేరం కాదు. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా? అయితే చట్టంలో ఇలా ఉంది సరే, కాని రియాలిటీలో ఏం జరుగుతుంది? పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసులను ఎలా డీల్ చేస్తాయి? గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇలాంటి సంఘటన జరిగితే పోలీసులు కొన్ని విషయాలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
నిజంగా ఆపరేషన్ అంత అవసరమా? గార్డియన్ క్లియర్గా పర్మిషన్ ఇచ్చారా? అసలా పని వెనుకున్న నిజమైన ఉద్దేశమేంటి? ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్న ఆ 4 గేట్ కీపర్ రూల్స్లో ఏ ఒక్కటైనా బ్రేక్ అయిందా అని చూస్తారు. ఇక్కడ ఒక చాలా కీలకమైన విషయమేంటంటే, సరైన రికార్డులు, డాక్యుమెంట్లు లేకపోతే కేస్ ఫైల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక కేసు కోర్టుకు వెళ్తే వాళ్ల విచారణ ఇంకా లోతుగా ఉంటుంది. ఈ పని వల్ల నిజంగా ఎవరికి లాభం జరిగింది? ఆ బిడ్డ బాగు కోసమే ఈ పని చేశారా, లేక వేరే ఉద్దేశ్యాలున్నాయా? సంరక్షకుని ఇంటెన్షన్ నిజంగా స్వచ్ఛమైనదేనా? ఆ 4 నిషేధాలను ఉల్లంఘించారా లేదా అని ప్రతి పాయింట్ని తర్కిస్తారు. అంటే ఈ రక్షణ అంత ఈజీగా దొరకదన్నమాట. రైట్. ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫైనల్గా ఈ సెక్షన్ గురించి జనాల్లో ఉన్న కొన్ని కామన్ అపోహలను, కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, తల్లిదండ్రులు కదా, వాళ్ల పిల్లల విషయంలో ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. అదొక పెద్ద అపోహ. తల్లిదండ్రులైనా సరే, వాళ్ల అధికారం నేరాలు చేయడానికి లైసెన్స్ కాదు. ఇంకొంతమంది పిల్లల పర్మిషన్ కూడా అవసరమనుకుంటారు. కాని చట్టం ప్రకారం సంరక్షకుని సమ్మతి ఉంటే చాలు. చివరిగా ప్రాణానికి రిస్క్ ఉంటే చాలు, అదెప్పుడూ చట్టవిరుద్ధమే అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ప్రాణాలు కాపాడాలనే మంచి ఉద్దేశముంటే ఆ రిస్క్ తీసుకోవచ్చు. సో, చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఇదే. పిల్లల మంచి కోసం, నిజాయితీతో, మంచి మనసుతో చేసిన పనికి చట్టం ఎప్పుడూ అడ్డు రాదు, అండగా నిలబడుతుంది. మరే ఆ హద్దు దాటితే అప్పుడు ఆ తప్పు చేసింది తల్లిదండ్రులైనా సరే చట్టం ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఎందుకంటే రక్షణ, బాధ్యత ఈ రెండూ ఒకే నాణ్యానికుండే 2 వైపులు. ఇదే BNS సెక్షన్ 27 మనకు చెప్పే అసలు సిసలైన నిజం.